పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదిలిస్తోంది. అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. బందిపురాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడికి భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదిలిస్తోంది. అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. బందిపురాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎల్ఓసి దగ్గర కాల్పులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? సంబంధించిన రేంజర్స్ సీజ్ ఫైర్ వైలేషన్ ని పాల్పడుతూ ఉన్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కాల్పులకు తెరబడుతున్నారు. వారికి ధీటుగా భారత ఆర్మీ సమాధానం ఇస్తుంది. ప్రస్తుతానికైతే క్యాజువాలిటీస్ అయితే ఎటువైపు నుంచి కూడా రిపోర్ట్ అయితే కాలేదు. ప్రస్తుతం మనం ఢిల్లీలోని చాందినీ చౌక్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఢిల్లీలో బంద్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. కీలకంగా చాందినీ చౌక్ ఏరియా బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి ఏరియాలో ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్తిగా షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసి బంధు పిలుపుకైతే వారందరూ కూడా మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చాలా కీలక అంశాలు కూడా ఉన్నాయి. ఇటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పర్యటనలో, శ్రీనగర్ పర్యటనలో ఆర్మీ జనరల్ ద్వివేది కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం అక్కడ ఆన్గోయింగ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలపైన రివ్యూ అనేది కూడా చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు, ఆర్మీకి సంబంధించినటువంటి కమాండెంట్ అధికారులతోటి ఆయన భేటీ ఉంటుంది. కీలకంగా సీజ్ ఫైర్ వైలేషన్ పాక్ పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ వైజ్గా భారత ప్రభుత్వం నుంచి, ఆర్మీ నుంచి తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, అలాగే ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను పట్టుకునేందుకు కొనసాగుతున్నటువంటి వేటకు సంబంధించి, కార్డన్ సెర్చ్కి సంబంధించినటువంటి ఆపరేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో రివ్యూ అనేది కూడా నిర్వహించబోతున్నారు. అలాగే సీజ్ ఫైర్ వైలేషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ధీటుగా సమాధానం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే భారత నుంచి కూడా ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సీజ్ ఫైర్ పాకిస్తాన్ పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో దానికి ధీటుగానే బదిలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా ఎల్ఓసి వెంబడి అక్కడక్కడ పాక్ రేంజర్స్ నుంచి కవ్వింపు చర్యలకైతే పాల్పడుతూ ఉన్నారు. వారు సీజ్ ఫైర్ వైలేషన్కి అయితే పాల్పడుతూ భారత పోస్టులే టార్గెట్గా చేసుకొని కాల్పులకైతే పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి కౌంటర్ పార్ట్గా భారత్ కూడా తిరిగి కాల్పులకైతే కాల్పులు కూడా జరుపుతూ ఉంది. వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలపైన ఒకవైపు కార్డన్ సెర్చ్ జరుగుతూ ఉంది, బందిపురాలో కార్డన్ సెర్చ్ జరుగుతూ ఉంది. వాటితో పాటు అనంతనాగ్ జిల్లా ఎక్కడైతే బైసరన్ వ్యాలీకి సంబంధించినటువంటి ఘటన జరిగిందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులపైన కూడా పూర్తి స్థాయిలో కార్డన్ సెర్చ్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులకు, అలాగే భారత ఆర్మీకి సంబంధించినటువంటి అంశాలపై వారికి సంబంధించి ఎన్కౌంటర్ అనేది కూడా జరిగింది. మొత్తంగా అయితే సెక్యూరిటీకి సంబంధించి ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు సీజ్ ఫైర్ వైలేషన్ కావచ్చు, ఇక సెక్యూరిటీకి సంబంధించినటువంటి న్యూట్రలైజ్ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితులన్నింటిపైన కూడా ఆర్మీ జనరల్ ద్వివేది పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించబోతున్నారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఈరోజు పెహల్గామ్ పర్యటనలో ఉంటారు. పెహల్గామ్లో ఎక్కడైతే అనంతనాగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారందరినీ కూడా, బాధిత ఉగ్రవాద దాడిలో బాధితులు ఉన్నారో వారందరినీ కూడా రాహుల్ గాంధీ పరామర్శించబోతున్నారు. వాటికి సంబంధించినటువంటి ఘటనలకు సంబంధించి మొత్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ మార్చ్కు పిలుపునిచ్చింది. వాటికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో క్యాండిల్ మార్చ్ను నిర్వహించాలని కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ అక్కడ జమ్మూ కాశ్మీర్లో క్యాండిల్ మార్చ్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి.